ఇంజనీరింగ్ సీట్లు భారీగా మిగిలిపోతున్నాయి సార్. గతంలో చూసినట్లయితే దాదాపుగా మీరు చదువుకున్న కాలంలో కూడా అప్పటికి ఇప్పటికీ కంపేర్ చేస్తే ఆ రోజుల్లో ఇంజనీరింగ్ అంటే చాలా గొప్ప విషయంగా ఉండేది. సీటు దొరికింది అంటే అదొక అద్భుతంగా భావించేవారు, చాలా వాల్యుబుల్గా అనిపించేది. ఇంజనీరింగ్ చేయడము అంటే అదొక గొప్ప విద్యా కోర్సును చేస్తున్నాము అని ఫీల్ అయ్యేవారు. కానీ ఇప్పుడు సీట్లు మిగిలిపోయే పరిస్థితి వస్తుంది సార్. 11,638 సీట్లు ఇంకా మిగిలిపోయి ఉన్నాయి ఇంజనీరింగ్లో. అంటే ఇంజనీరింగ్కి డిమాండ్ తగ్గుతుంది అనుకోవాలా? మెకానికల్ లాంటి కోర్సుల్లో అయితే 68% భర్తీ అయినటువంటి పరిస్థితి ఉంది. ఎందువల్ల అంటారు సార్ ఇది చేంజ్? మీరు అన్నది నిజమే. నాకు కూడా గుర్తు 1980లో నాది ఇంటర్మీడియట్ అయిపోయింది విత్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. నాకు అప్పుడు ఎంసెట్లో 991 ర్యాంక్ వచ్చింది. 991 ర్యాంక్ వస్తే నాకు సీట్ రాలే. 991. ఇప్పుడు పక్కకు 2 సున్నాలు పెట్టినా సీట్ వస్తుంది. 99,100 ర్యాంక్ వచ్చిన సీట్ వస్తుంది. అప్పుడు 991కు ఇంజనీరింగ్ సీట్ రాక బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ చదివాను. సో మా అన్నయ్యకు 108 ర్యాంక్ ఎంసెట్లో, అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఇవన్నీ ర్యాంకులు, మళ్ళీ తెలంగాణలో కూడా కాదు. సో నాకు వచ్చినాక మా అన్నయ్యకు 108 ర్యాంక్ వస్తే ఉస్మానియాలో సీట్ వచ్చింది ఇంజనీరింగ్ కాలేజ్, కానీ సివిల్లో వచ్చింది. ఆ రోజుల్లో ఫస్ట్ ప్రిఫరెన్స్, అప్పటికి కంప్యూటర్ సైన్స్ లేదు, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎలక్ట్రానిక్స్ ఉండేది, సెకండ్ ప్రిఫరెన్స్ మీకు మెకానికల్ ఉండేది, థర్డ్ ప్రిఫరెన్స్ సివిల్ ఉండేది, ఫోర్త్ ప్రిఫరెన్స్ ఎలక్ట్రికల్ ఉండేది. అంటే ఇప్పుడు కాస్త దానికి గ్లామరైజ్ చేశారు. ఎలక్ట్రికల్ అనకుండా ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ అని గ్లామరైజ్ చేయడం వల్ల ఇప్పుడు అది టాప్లోకి వచ్చింది. కానీ ఆ రోజుల్లో అది ఫోర్త్ ప్రిఫరెన్స్గా ఉండేది. కానీ మా అన్నయ్యకు ఎలక్ట్రానిక్స్ రాలే, మెకానికల్ రాలే, సివిల్ వచ్చింది. సో అంటే ఆ రోజుల్లో 108 ర్యాంక్ వస్తే కూడా సివిలే టాప్ కోర్స్ అయిన ఎలక్ట్రానిక్స్ రాలే, నెంబర్ 2 డిమాండ్ ఉన్న మెకానికల్ కూడా రాలే. అప్పుడున్న సిచ్యువేషన్ అది. సో అప్పటితో పోలిస్తే ఇప్పుడు మనకు తెలుసు కదా, వేరే ర్యాంక్ వచ్చినా కంప్యూటర్ సైన్స్ కూడా వచ్చేస్తుంది. చాలా అద్భుతంగా ఉంది. వదిలేస్తే మొత్తం తినేస్తాను, నా సరదా తీరేంత కొంచెం ఇంకొక తిని వదులుతాను. కానీ చాలా బాగుంది. కానీ ఎంత తిక్కుగా ఉంది మీ ఇక్కడ. సో నైస్. సో దీనికి కారణం ఏంటి మరి అంటే, ఒకటి ఇబ్బడి ముబ్బడిగా ఇంజనీరింగ్ కాలేజ్ ఇస్తున్నాం. అన్ప్లాన్డ్ మష్రూమింగ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్ అంటారు. అసలు ఎక్కడ పడితే అక్కడ, ఏడ పడితే ఆడ ఇంజనీరింగ్ కాలేజీలు ఇష్టారాజ్యంగా ఏర్పాటు చేశారు. ఇది మొదటి కారణం. అంటే ప్రొలిఫరేషన్ ఆఫ్ డేటా డస్ నాట్ మీన్ ప్రొలిఫరేషన్ ఆఫ్ నాలెడ్జ్ అంటారు. అంటే డేటా ఎక్కువైతే విజ్ఞానం ఎక్కువైనట్టు కాదు. సో సినిమాలు ఎక్కువైతే నాణ్యత పెరిగినట్టు కాదు. అందుకంటారు చెల్లని రూపాయికి గీతలు ఎక్కువ, చెత్త సినిమాకు పాటలు ఎక్కువ, చేతకానమ్మకు నొప్పులు ఎక్కువ అని తెలుగులో సామెత ఉంది. సో అందువల్ల మీకు రాశి పెరిగిన మాట నిజం, వాసి పెరగలే. క్వాలిటీ ఆఫ్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ పెరగకుండా క్వాంటిటేటివ్గా పెరిగాయి. అది ఎప్పుడు నడిచింది అంటే, ఏదో Y2K భూమి వచ్చినప్పుడు మీకు సమ్మక్క సారక్క జాతర వస్తే ఉడికినా ఉడకపోయినా రోడ్డు పక్కన ఇడ్లీలు అమ్ముడుపోతాయి, దోశలు అమ్ముడుపోతాయి, ఆమ్లెట్లు అమ్ముడుపోతాయి. ఎందుకంటే జాతర కదా, వేల సంఖ్యలో జనం వస్తుంటారో వాళ్ళకి తగ్గట్టు అందించలేము. కానీ జాతర లేని సమయంలో అలా ఉండదు. సో అందువల్ల Y2K భూమి వచ్చినప్పుడేమో, లేదు ఇలా సడన్గా సాఫ్ట్వేర్ భూమి వచ్చినప్పుడు ఈ రాశి కాస్త ఉపయోగపడ్డ మాట నిజం. ఎందుకంటే ఇంజనీరింగే కాదు, నార్మల్ BA BComలు చేసి కూడా కంప్యూటర్స్లోకి వెళ్ళిన మాట నిజం. కానీ ఆ దశ ఇప్పుడు లేం మనం. ఆ దశ మారిపోయింది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో ఉన్నాం మనం. ఇప్పుడు రోబోటిక్స్, బాట్స్ అండ్ రోబోట్స్ వచ్చి ఆటోమేషన్ యుగంలో ఉన్నాం. అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితి, గ్లోబల్ ఎకనామిక్ అవుట్లుక్ చాలా గందరగోళంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో IT ల్యాండ్స్కేప్ మొత్తం మారిపోయింది. అందువల్ల ఇప్పుడు హయ్యెస్ట్ క్వాలిటీ ఉంటే తప్ప నిలబడలేరు. మీకు ఏ రంగంలోనైనా ఇప్పుడున్న ట్రెండ్ అంటే మిడియాక్రిటీ యాజ్ నో ప్లేస్ అంటారు. అంటే దిగువ స్థాయి నైపుణ్యాలు రిడెండెంట్ అవుతున్నాయి, ఎందుకంటే అవన్నీ టెక్నాలజీ చేయగలుగుతుంది. సో హయ్యెస్ట్ టాలెంట్ ఉన్నవాడికి ఎప్పుడూ ఇబ్బంది ఉండదు. సో విల్ నెవర్, ఇప్పుడు టెలిప్రాంప్టర్ చూసి నాకు చదవడం తప్ప ఇంకోటి రాదు అని ఎవరైనా యాంకర్ అనుకుంటే 5 ఏళ్లలో మీకు ఉద్యోగాలు ఉండవు. ఎందుకున్నామంటే ఏ యాంకర్లు వచ్చి చదివేస్తారు. సో లేదు, మీకు చదవరాకపోయినా మీరు ఇలా పెదాలు కదిలించిన స్క్రీన్ పైన మీరు కనబడతారు. వాయిస్ ఇంకో బ్రహ్మాండమైన వాయిస్ ఉంటుంది, సింథసైజ్డ్ వాయిస్, మీ వాయిస్ ఉంటుంది కావాలంటే.
అందువల్ల మీరు టెలిప్రాంప్టర్ పైన చూసి చదవడం తప్ప నాకు ఇంకోటి రాదు అంటే ఉద్యోగాలు రావు. సో అందువల్ల రోజులు మారిపోతున్నాయి. సో అందువల్ల కంప్యూటర్ ఫీల్డ్లో కూడా మారుతున్నటువంటి పరిణామాల వల్ల మీకు అత్యాధునిక టాలెంట్ ఉంటే తప్ప డెవలప్ అయ్యే పరిస్థితి లేదు. దీనికి మేము గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చాం, మేము పేద బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాం, అందువల్ల మాకు రాదు అని సమర్థించుకుంటుంటారు. ఇదొక రాంగ్ మైండ్ సెట్. మీకు ఒక మంచి బుక్ ఉంది మైండ్ సెట్ అని, ఫిక్స్డ్ మైండ్ సెట్ అని వర్సెస్ గ్రోత్ మైండ్ సెట్. గ్రోత్ మైండ్ సెట్ ఉన్నవాడు ఎవడో ఇట్లా ఆలోచించాడు. నేను కూడా గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చాను, మందమరిలో 10వ తరగతి దాకా చదువుకున్నాను, ఆదిలాబాద్ జిల్లాలో పుట్టాను, చదివాను, ఉమ్మడి రాష్ట్రంలో విద్యాపరంగా అత్యంత వెనుకబడినటువంటి ప్రాంతం అది. ఒక పల్లెటూరులో పుట్టాను, ఎదిలాపురం అనే ఊళ్ళో. మా నాన్న ఒక సాధారణ స్కూల్ టీచరు, జిల్లా పరిషత్ స్కూల్లో చదువుకున్నాను, 7th దాకా తెలుగు మీడియంలో చదువుకున్నాను. మరి నాకు రాలేదా, ఇంగ్లీష్ రాలేదా, నేను ఈ స్థాయికి రాలేదా? ఫైనాన్షియల్ టైమ్స్ లాంటి ప్రపంచ ప్రఖ్యాత పత్రికలు కూడా నన్ను కోట్ చేశాయి. మీరు గూగుల్లో కొట్టండి కే నాగేశ్వర్ ఇన్ ఫైనాన్షియల్ టైమ్స్ అంటే జాన్ రీడ్ అనే ఫైనాన్షియల్ టైమ్స్ ఢిల్లీ బ్యూరో చీఫ్ నన్ను కోట్ చేసిన ఆర్టికల్ కనబడుతుంది మీకు. సో ఎందుకు ఇదన్నీ మన మైండ్ సెట్, మన అసమర్థతను మనము డిఫెండ్ చేసుకోవటానికి ఇవన్నీ మాట్లాడుతుంటాం. కొంతవరకు నిజం, కానీ ఇది పూర్తిగా మా పరిస్థితులే వల్లనే మేము డెవలప్ కావడం లేదనేది పూర్తి నిజం కాదు, పాక్షిక నిజం. ఖచ్చితంగా పరిస్థితులు ప్రభావం చూపుతాయి, కానీ పరిస్థితులను ఛేదించి కూడా మనము సక్సెస్ కావచ్చనటానికి ప్రపంచవ్యాప్తంగా చాలా ఉదాహరణలు ఉన్నాయి. సో అందువల్ల మా మిత్రుడు ఇంటర్మీడియట్లో బెల్లంపల్లిలో చదివి ఫెయిల్ అయ్యాడు. సాధారణ డిగ్రీ కాలేజీలో హైదరాబాద్లో చదువుకున్నాడు. ఇప్పుడు కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో టాప్ క్యాన్సర్ రీసెర్చర్గా ఉన్నారు. సో ఇలాంటి అనుభవాలు చాలా ఉన్నాయి మన చుట్టే. సో అందువల్ల మీకు ప్రపంచంలో మా అన్నయ్య ఉన్నాడు, మా బెల్లంపల్లి జిల్లా పరిషత్ స్కూల్లో చదువుకున్నాడు. ఆ రోజుల్లో ఆదిలాబాద్ మొత్తంలో 2-3%, 5% కూడా పాస్ కాలే. అందరు ఇంగ్లీష్లో చాలామంది ఫెయిల్ అయ్యారు. మా అన్నయ్య కూడా ఇంగ్లీష్లో ఫెయిల్ అయ్యి మోడరేషన్ అంటే చాలా లో రిజల్ట్ ఉందని ప్రభుత్వం ఒక 5 మార్కులు కలిపితే పాస్ అయ్యాడు. ఇవాళ అమెరికాలో ఒక టాప్ ఐటీ కంపెనీలో ఈజ్ ఎట్ డైరెక్టర్ స్టేజ్. ఎలా వచ్చారు ఇవన్నీ? సాధ్యమైంది కదా. అందువల్ల ప్రాక్టికల్గా మనం మైండ్ సెట్ మారాలి, కానీ అలా మారకుండా మనం ఉంటే ఇలాగే ఉంటుంది. అందువల్ల ఇంజనీరింగ్కి వచ్చేవరకు ఏంటంటే క్వాలిటీ ఉండాలి. అంటే మనము ఈ మీడియాక్రిటీని బయటపడాలి. పైగా ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే చాలా లో స్టాండర్డ్. ఇప్పుడు కూడా మీరు చదవండి ఆ న్యూస్లో, గ్రామీణ ఇంజనీరింగ్ కాలేజీల్లో బాగా సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఈవెన్ కంప్యూటర్ సైన్స్ సీట్లు కూడా ఖాళీ ఉన్నాయి. ఏమవుతుంది అంటే మీరు ఒక చిన్న పట్టణంలో కంప్యూటర్ సైన్స్ కోర్స్ పెడతారు, అంటే ఎవరొచ్చే కంప్యూటర్స్ నేర్పాలి? మీకు టీచింగ్ క్వాలిటీ లేదు, రియల్ టైం ఎక్స్పీరియన్స్ లేదు, రియల్ ప్రాజెక్ట్ లేవు చాలా ఇంజనీరింగ్ కాలేజీలో, ఇండస్ట్రీతో అనుసంధానం లేదు. ఇప్పుడు మీరు నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ పోండి, జార్జియా టెక్ యూనివర్సిటీ వెళ్ళండి. నేను అమెరికాలో అట్లాంటాలో జార్జియా టెక్ యూనివర్సిటీ వెళ్ళాను. మీకు అసలు అత్యాధునికమైన టాప్ ఇండస్ట్రీస్ అంతా ఇంక్యుబేషన్ సెంటర్లు పెడతాయి. ఇప్పుడు మన యూనివర్సిటీలో ఎన్ని ఇలా ఉన్నాయి చెప్పండి. నేను మ్యాసచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ MIT, ఇది వరల్డ్స్ టాప్ మోస్ట్ లీడింగ్ టెక్నాలజీ కాలేజ్. అక్కడ వెళ్తే వాళ్ళ స్టూడెంట్స్ వాళ్ళ ప్రాజెక్ట్ వర్క్లో భాగంగా రోబోట్స్ తయారు చేస్తున్నారు. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివే పిల్లలు తమ పాకెట్ మనీ కొరకు ఐఫోన్లకు కావాల్సిన యాప్లు డిజైన్ చేస్తారు. మన దగ్గర ఎంతమంది కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్లు ఐఫోన్ కావాల్సిన యాప్ డిజైన్ చేయగలరు? ఇప్పుడంటే ఏ వచ్చి కొంత అందరు చేస్తున్నారు. లేదు పోనీ ఒక రోబోట్ తయారు చేయగలిగారు చెప్పండి. సో ఈ పరిస్థితుల్లో మనం ఎందుకున్నాం అన్నది క్వశ్చన్. ఏంటంటే క్వాలిటీ ఆఫ్ ఇంజనీరింగ్ లేకుండా ఇవాళ పత్రికల్లో కూడా వచ్చింది, ఇరుకైన గదుల్లో మెడికల్ సైన్స్. ఎన్నడూ కూడా ఒక డెడ్ బాడీని కూడా టచ్ చేయని వాళ్ళు డాక్టర్గా బయటకు వస్తున్నాడు, కడావర్ అంటారు. సో ఎందుకు మరి వాళ్ళు ఎలా ఎక్స్పీరియన్స్ ఎక్కడికి వస్తుంది? మీరేమో విద్యా రంగాన్ని విస్తరించాలన్న పేరిట చిన్న చిన్న పట్టణాల్లో కూడా కోర్సులు పెడుతున్నారు. దానికి తగ్గట్టు ఫ్యాకల్టీ లేదు, ట్రైనింగ్ లేదు, అప్గ్రేడింగ్ లేదు, మీకు ఇండస్ట్రీతో అనుసంధానం లేదు. పాపం పిల్లలు తప్పు కాదు కదా, పిల్లల మైండ్ సెట్ మారాలని ముందే చెప్పాను. కానీ ప్రతిదాన్ని మన పిల్లలపైన నేరం మోపలేము. పిల్లలు ఏం తప్పు చేశారు? ఈ పరిస్థితులను క్రియేట్ చేయకపోతే పిల్లలు ఏం చేయగలుగుతారు? సో ఇంజనీరింగ్ చదువుతున్న పిల్లలది నేరం కాదు కదా. మైండ్ సెట్ మారాలి అనడంలో అభ్యంతరం ఏం లేదు, కానీ అసలు మైండ్ సెట్ కన్నా ముఖ్యమైనది ప్రభుత్వం ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్న
ప్రమాణాలని మార్చాలి మీరు. అది మార్చుకోవాలి కదా.